నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తెలంగాణలోని బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము. ఈ బీఆర్ఎస్ నుంచి మొదట టీఆర్ఎస్లో ఉండేది. ఎప్పుడైతే ఇది ఉద్యమ చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ. మొదట్లో దీన్ని టీఆర్ఎస్ పార్టీ అని పిలిచేవారు. అందరూ మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చారు. ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చారో అప్పటి నుంచి పార్టీ అనేది చాలా బలహీనపడిందని బయట ప్రజలు చర్చించుకుంటుంటే మనం విన్నాము. అదేవిధంగా మీరు చూస్తున్నారు. టీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చారో అప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల తగ్గిపోయింది. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఇక్కడ ఏం అభివృద్ధి లేకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి బీఆర్ఎస్ అనేది దేశం అంతా విస్తరించి దేశం మొత్తంలో ఆ బీఆర్ఎస్ నెంబర్ 1గా ఉంచుదామని కేసీఆర్ గారు అయితే ఎలాగ ఆలోచించారో ఆ వ్యూహం మొత్తం బెడిసి కట్టుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీఆర్ఎస్ అనేది ఒక లోకల్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి అయిన పార్టీ, దాన్ని తీసేసి భారతీయ రాష్ట్ర సమితి పెట్టేశారు. సో ఏంటంటే తెలంగాణలో చాలా వ్యతిరేకత అనేది ఏర్పడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు అప్పుడు మోసం చేశారని, సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుని మరలా కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపడం జరిగింది. కాంగ్రెస్ అనేది అధికారంలోకి రావడం అనేది జరిగింది. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అయితే ఎప్పుడు మార్చారు. అప్పటి నుంచి పార్టీ అనేది చాలా బలహీనపడింది. ఈ బలహీనపడిన క్రమంలో ఇప్పుడైతే మరలా ఎంపీ సీట్లు, ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యంగా ఆ సెగ్మెంట్ వచ్చేసరికి సికింద్రాబాద్ అని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ సికింద్రాబాద్. ఆ సికింద్రాబాద్లో ఈసారి వచ్చేసరికి లక్ష్మారావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన వచ్చేసరికి మొదటిగా వచ్చేసరికి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్ నుంచి, తర్వాత ఉద్యమకారుడు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసిన ఘనత పద్మారావు గారికి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మరలా ఎమ్మెల్యేగా గెలిచి మరలా ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇదే సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి. అపోనెంట్ క్యాండిడేట్ వచ్చేసరికి కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డి కూడా చాలా బలవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను గత 20 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉండి కింద కార్యకర్త లెవెల్ నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన బాగా కష్టపడ్డాడు, జనాల్లో తిరిగాడు. ఎంపీ ఎలక్షన్ నుంచి కూడా చాలా కష్టపడి ప్రజల్లో తిరిగి మమేకమయ్యి ఓట్లు సాధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయితే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈసారి పద్మారావు గారికి, కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు అనేది చాలా హేమీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా బాగా ఆర్థికంగా బలవంతులు. అదేవిధంగా ముగ్గురు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన నాయకులు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళ ముగ్గురికి రాజకీయ అనుభవం చాలా ఉంది. ఈసారి మ్యాక్సిమం పద్మారావు గారికి, అదేవిధంగా బీజేపీకి ఏమన్నా టైట్ ఫైట్ ఉండేదని ఇక్కడ ప్రజలైతే మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ త్వరలో టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. అది ఏ మేరకు వస్తామో మనకు తెలియదు. బయట ప్రజలైతే, అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే మనకు బయట నుంచి వినపడుతున్నాయి. ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారా లేకపోతే పద్మారావు గారా అన్నట్టే ఇక్కడ ఫైట్ నడుస్తుంది. ఈసారి మరలా కిషన్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే సెంటర్లో మరలా క్యాబినెట్ హోదా దక్కే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ దక్కే ఉందా, లేకపోతే ఈటెల రాజేంద్ర గారికి దక్కే అవకాశం ఉందనేది మనం వేచి చూడాలి. అదేవిధంగా కొద్ది రోజుల నుంచి కేసీఆర్ గారు ప్రజల్లో బాగా అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే వర్షాలు పడకుండా మొత్తం ఎండిపోయింది. వర్షాలు పడకుండా పంటలు మొత్తం ఎండిపోయాయి. వర్షాధారపు నీరు లేదు అని కాంగ్రెస్ని ఎత్తిపోతి అని కాంగ్రెస్ మీద దూషణలకు అయితే దిగారు. కేసీఆర్ గారికి తొంటి నొప్పి ఉన్నా సరే బస్సులో తిరిగి ప్రజల్లో మమేకమయ్యి, ఓడిపోయినా సరే మరలా ప్రజల్లో మమేకమయ్యి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టుగానే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ గారు ముందడుగేశారు. మొన్న కేసీఆర్ గారికి దాదాపు 70 ఏళ్ళు ఉండొచ్చు. అయినా కానీ ఈ వయసులో కూడా ఒక కుర్రవాడిలా, ఒక ఉద్యమకారుడిలా మరలా అప్పుడు పాత రోజుల్లో ఎలా ఉందో మరలా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జనాల్లోకి అయితే తిరుగుతున్నారు. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా టీఆర్ఎస్ మారుస్తారు. ఎందుకంటే ఈసీ మీకు తెలిసే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా, ఈడీ కూడా మన కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు. ఇక కవిత అరెస్ట్ చేసిన తర్వాత పార్టీకి చాలా దెబ్బ అయితే ఎదిరింది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 26 మంది ఎమ్మెల్యేలు అవతల పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 7 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలోకి మారడం అయితే జరిగింది. ఇదంతా ఎందుకు మారుతున్నారని ఆ ఎమ్మెల్యేని ప్రశ్నించగా, మీ పార్టీలో కొడుకు వచ్చేసరికేనేమో ఫోన్ ట్యాపింగ్ అని, కూతురు వచ్చేసరికేనేమో లిక్కర్ స్కామ్ అని, ఇలా కొన్ని మీ పార్టీలో మీ పార్టీలో చాలా ఇట్లా ప్రభుత్వానికి అనధికారికంగా చేసే పనులు లిక్కర్ స్కామ్ అంటే పెద్ద స్కాముల్లో మీ పార్టీలో అదిగా మీ కొడుకు, మీ కూతురు ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. సో మీ పార్టీలో మేము ఉండమని కాంగ్రెస్ పార్టీలోకి మారిన కొద్దిమంది నాయకులు మనం చూసాము కూడా. అదేవిధంగా డెఫినెట్గా ఈసారి మరలా ప్రజల్లోకి కేసీఆర్ గారు అయితే వెళ్ళబోతున్నారు.
మరలా కాంగ్రెస్ పార్టీ అనేది పడిపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడు. ఆయన ఏమంటున్నారంటే, నాతో ఉన్న నాయకులు వెళ్ళిపోని, మళ్ళీ నేను కొత్త రక్తాన్ని తెస్తా, కొత్త రక్తాన్ని ప్రజల్లోకి పంపిందిస్తా, మళ్ళీ కొత్త కొత్త రాజకీయ నాయకుడిని తయారు చేస్తా అని కేసీఆర్ గారు అయితే అనడం జరిగింది. కేటీఆర్ కూడా ఏమన్నారంటే, ఇప్పుడు మన పార్టీలో నుంచి బయటికి పోయిన ఎవరైతే నాయకులు ఉన్నారో మరలా వాళ్ళు మాజీ సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా సరే మరలా నా పార్టీలోకి రానిచ్చేది లేదు అని బహిర్గతంగా చెప్పేశారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం అంటే 2024 అయిపోయింది. ఇప్పుడు 2028లో ఎలక్షన్స్లో ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అప్పుడు ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన మెదక్ సమావేశంలో ఎవరైతే మెదక్లో ఉన్న పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నాయకుడు, ఆయన ఒక రహస్య సమావేశం అయితే జరిపారు. ఆ సమావేశంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 120 మంది వరకు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే అక్కడ రహస్య సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చలు నడిపారంట. అదేవిధంగా ఈ చర్చల్ని ఈసీకి అయితే రఘునందన్ రావు గారు అయితే పంపించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ వెళ్ళి రహస్య సమావేశం మీద వెంటనే దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా దాదాపు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే పట్టుబట్టడం అయితే జరిగింది. ఆ 106 మందిని అధికారికంగానే ఈసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. దాదాపు 106 మంది సస్పెండ్ అయ్యారంటే ఇది చిన్న మాట అయితే కాదు. ప్రభుత్వానికి పని చేయాల్సింది పోయి ప్రజలకు నాయకులకు మొగ్గు చూపుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. దాంట్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు, అదేవిధంగా సిర్ఫ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు, వీళ్ళిద్దరూ దాదాపు 106 మంది ఎంప్లాయీస్ అయితే సస్పెండ్ అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగడం జరిగింది. ఒక ఉద్యమకారుడు. ఆయన ఏమంటున్నారంటే, నాతో ఉన్న నాయకులు వెళ్ళిపోని, మళ్ళీ నేను కొత్త రక్తాన్ని తెస్తా, కొత్త రక్తాన్ని ప్రజల్లోకి పంపిందిస్తా, మళ్ళీ కొత్త రాజకీయ నాయకుడిని తయారు చేస్తా అని కేసీఆర్ గారు అయితే అనడం జరిగింది. కేటీఆర్ కూడా ఏమన్నారంటే, ఇప్పుడు మన పార్టీలో నుంచి బయటికి పోయిన ఎవరైతే నాయకులు ఉన్నారో మరలా వాళ్ళు మాజీ సీఎం కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా సరే మరలా నా పార్టీలోకి రానిచ్చేది లేదు అని బహిర్గతంగా చెప్పేశారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం అంటే 2024 అయిపోయింది. ఇప్పుడు 2028లో ఎలక్షన్స్లో ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అప్పుడు ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ గారు ప్రజల్లో బాగా అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే వర్షాలు పడకుండా మొత్తం ఎండిపోయింది, వర్షాలు పడకుండా పంటలు మొత్తం ఎండిపోయాయి, వర్షాధారపు నీరు లేదు అని కాంగ్రెస్ని ఎత్తిపోతి అని కాంగ్రెస్ మీద దూషణలకు అయితే దిగారు. కేసీఆర్ గారికి తొంటి నొప్పి ఉన్నా సరే బస్సులో తిరిగి ప్రజల్లో మమేకమయ్యి ఓడిపోయినా సరే మరలా ప్రజల్లో మమేకమయ్యి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టుగానే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ గారు ముందడుగేశారు. మొన్న కేసీఆర్ గారికి దాదాపు 70 ఏళ్ళు ఉండొచ్చు, అయినా కానీ ఈ వయసులో కూడా ఒక కుర్రవాడిలా, ఒక ఉద్యమకారుడిలా మరలా అప్పుడు పాత రోజుల్లో ఎలా ఉందో మరలా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు జనాల్లోకి అయితే తిరుగుతున్నారు. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా టీఆర్ఎస్ మారుస్తారు. ఎందుకంటే ఈసీ మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కూడా ఈడీ కూడా మన కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు. ఇక కవిత అరెస్ట్ చేసిన తర్వాత పార్టీకి చాలా దెబ్బ అయితే ఎదిరింది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 26 మంది ఎమ్మెల్యేలు అవతల పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ చందుతో గోపి.